ఆధారాలేంటి? కమిషను అంటే ఇంకా అయితే పూర్తి స్థాయిలో నివేదిక అయితే ప్రభుత్వానికి అధికారికంగా ఇవ్వలేదు. 2, 3 రోజుల్లో ఇస్తదని గూడా చెప్తున్నారు కాబట్టి, యాస్ ఆఫ్ నౌ మీ దగ్గరున్న ఇన్ఫర్మేషన్ ఏంటి దీనికి సంబంధించి? ఇప్పుడు పీసీ ఘోష్ కమిషను విచారణ చేపట్టి ఈరోజు దానికి సంబంధించినటువంటి హ్మ్. అంశాల మీద నోటీసులు ఇచ్చిండ్రు. ఒక బాధ్యత గల వ్యక్తి ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఓ పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చిన అని చెప్పి ఈరోజు ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు కాబట్టి అదే బాధ్యతతోన ఈరోజు వచ్చినటువంటి విచారణలకు కూడా భాగస్వామ్యమే ప్రజలకు తేటతెల్లం చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రతిపక్ష పార్టీ నాయకులకు ఉంది. ప్రతిపక్ష పార్టీ నాయకునికి కూడా ఉంది. ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఆయన గెలిచిన తర్వాత ఆయన నియోజకవర్గానికి ఎంతవరకు బాధ్యత వహిస్తున్నారో అదే విధంగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల తరఫున కూడా ఇక్కడ జరిగినటువంటి అంటే ఈ కమిషను ఇప్పటికే నీటిపారుదల శాఖ, ఆర్థిక శాఖ అధికారులను విచారించింది. ఆ తర్వాత 2014-17 మధ్యకాలంలో ప్రాజెక్ట్ పనులు జరిగిన సమయంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారిని కానీ, ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారికి కూడా సామాన్లు జారీ చేసింది, జారీ చేయబోతుందని కూడా సమాచారం ఉంది ఇప్పటివరకు అయితే. అదే కాకుండా మేడిగడ్డ బ్యారేజ్లో ఎందుకు లోపాలు ఉన్నాయి అని అంటే నేషనల్ డ్యామేజ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఒక నివేదిక ఇచ్చింది. ఆ ఇచ్చిన నివేదికలో మేడిగడ్డ బ్యారేజ్ పిల్లలు కుంగిపోవడానికి ప్రణాళిక, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, నిర్వహణ లోపాలు కారణం అని చెప్పేసి వాళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పిండ్రు. ఇదేదో మేమేదో చెప్పిన స్క్రిప్ట్ కాదు, ఇంకెవరో చెప్పిన స్క్రిప్ట్ కాదు, ఈ ఒక ఎన్డిఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చింది. అక్కడ మరి ఏ రకమైనటువంటి ఇంజనీర్ని పెట్టారు, ఏ రకమైన ఇంజనీరు దీన్ని నిర్మాణం చేసిండ్రు అనే దాని మీద. అదేవిధంగా బ్యారేజు పునాది కింద ఇసుక కొట్టుకపోవడానికి ఫౌండేషన్ మెటీరియల్ బలహీనత వంటి అంశాలు ప్రధాన కారణాలు అని చెప్పేసి ఎన్డిఎస్ఏనే చాలా స్పష్టంగా వర్డ్స్లో అక్కడ నివేదికలో సమర్పించింది. అదేవిధంగా మేడిగడ్డ కానీ, అన్నారం కానీ, సుందిళ్ళ బ్యారేజ్ నిర్మాణం డిజైన్లో ఏ విధమైనటువంటి నిర్వహణలో డిజైన్ లోపాలు ఉన్నాయి అనే విషయంలోన ప్రాజెక్టు రేపు పొద్దున ఏ విధంగా అయితే ప్రభావం చూపిస్తుంది, దాని డ్యామేజ్ ఎంతవరకు ఉంటుంది అనే విషయంలో కూడా ఎన్డిఎస్ఏ చాలా స్పష్టమైనటువంటి రిపోర్టుని ఇచ్చింది. కానీ దీన్ని అన్నింటినీ కూడా వచ్చి సమాధానం చెప్పాలి ఒక ప్రతిపక్ష పార్టీ నాయకునిగా. ఈ ప్రజలకు, ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతో గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి వాళ్ళకి ఆ బాధ్యత ఉంది, దాన్ని వచ్చి నిర్వర్తించాలి. అంతేగాని దీని మీద ఇది కమిషన్ల కోసం, ఎందుకోసం కమిషన్లు వస్తాయండి? కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇస్తుంది? కమిషన్ ఇచ్చిన నివేదికను ఈరోజు ఒక సపరేట్ ఏజెన్సీ ఇచ్చింది కాబట్టి దానికి ఈ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈరోజు అధినాయకునికి ఉంది, బీఆర్ఎస్ పార్టీ అధినాయకునికి ఉంది. మీరు మొదటి నుంచి కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగింది అంటున్నారు. ఆ రోజు నుంచి కూడా సరే కమిషన్ వేశారు, కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే దీంట్లో ఇస్తాయని. బట్ ఈటల రాజేందర్ గారికి సంబంధించి ఆయనకి ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్ అనేది బీజేపీ నాయకులు అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఆ సమయంలో ఎవరెవరైతే ఆర్థిక శాఖ మంత్రులుగా ఉన్నారో, ఆ సమయంలో ఎవరు నీటిపారుదల శాఖ మంత్రులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా అప్పుడు జరిగినటువంటి నిర్మాణ మరియు డిజైన్ లోపాలలో జరిగినటువంటి అంశాలలో అక్కడ బడ్జెట్ కేటాయింపులు జరిగినాయి కాబట్టి దానికి సంబంధించి వీళ్ళు మాట్లాడడం జరిగింది. విచారణ కమిటీ కూడా దాని మీద ఇప్పటికే ఆర్థిక శాఖ, నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అధికారులతో డిస్కషన్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నోట్ ఫైల్స్ ఆధారంగా వాళ్ళు శాండ్ పైపింగ్ మరియు క్యావిటీ పర్ఫార్మేషను, ఇంకోటి అధిక నీటి నిల్వ, దీని మీద నోటీసులు ఉన్నా కూడా సరైన అనుమతులు లేకుండా కూడా వీళ్ళు బడ్జెట్ ఎట్లా రిలీజ్ చేసిండ్రు, దీని మీద ఎలాంటి పరిపాలన అనుమతులు లేకున్నా కూడా ఎట్లా చేసిండ్రు అనే దాని మీద ఒక కమిషన్ రిపోర్ట్ తయారు చేసింది. ఆ రిపోర్ట్ ఆధారంగానే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా నోటీసులు వచ్చినాయి. రాబోయే రోజుల్లో ఇంకా చాలా మందికి కూడా నోటీసులు అందబోతున్నాయి. అది ఇంజనీర్ల లోపమా, ఇంకే విధమైన లోపమా, డిజైనింగ్ లోపమా ఏంది అనేది కమిషన్ ఇచ్చేటువంటి రిపోర్ట్తో తేటతెల్లం అవుతుంది. ఇప్పుడు ఇందాక బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు, గతంలో కూడా ఇదే విషయం చాలాసార్లు చెప్పారు. మీరు ఏదైతే 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందో అసలు ప్రాజెక్టు వ్యయమే 90,000 కోట్లు అన్నప్పుడు ఎట్లా 1,00,000 కోట్ల అవినీతి ఇందులో జరుగుతుంది అని? ఇప్పుడు ప్రాజెక్టు పేరు మీద తీసుకున్నటువంటి లోన్లు దానిలో స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రాజెక్టు కోసం తీసుకున్నటువంటి దానికి తీసుకొని వీళ్ళు చెప్తున్నటువంటి 250 టీఎంసీలలో 2.5 టీఎంసీల కోసం కట్టి దానిని ప్రాజెక్టులుగా డిజైన్లు మార్చిండ్రు. అవి చెక్ డ్యామ్ల లాగా చేసినట్లు చేసి దానిని నీటి నిల్వ చేసే బ్యారేజీలను తీసుకుపోయి దానిని ప్రాజెక్టుల కింద కన్వర్ట్ చేసుకొని వీళ్ళు చూపించిండ్రు.
సో అదన్నిటిని కూడా నివేదిక రేపు పొద్దున బయటపడుతుంది. చెక్ డ్యామ్లకు 250 TMC అంటే ఆ రూపంలో చెప్తున్నా, నేను ఏమంటున్నా అంటే ఆ రూపంలో తీసుకొచ్చిరని నేను చెప్తున్నా. నేను 250 TMC ఆగుతాయి. నేనేమంటున్నా నేను బ్యారేజీలని ప్రాజెక్టులుగా కన్వర్ట్ చేసినటువంటి చరిత్ర వీళ్ళది. కాబట్టి మేము ఏమంటున్నాము, నిజానికి అరే మేము చెప్పేది ఇప్పుడు అంటారు కదా 1,00,000 కోట్లు జరిగిన చెప్పండి మరి. ఒక ప్రాజెక్ట్ విలువనే 1,00,000 కోట్లు కాదు. నేనేమంటున్నా నోటికి ఎట్లా వస్తే అంత మాట్లాడడానికి ఇది ఎక్కడ న్యాయమండి? అదండి పివిరెడ్డి గారు, ఈటెల రాజేందర్ గారికి, కేసీఆర్ గారికి, అలాగే హరీష్ గారికి నోటీసులు ఇచ్చారు. ఆ ఈటెల రాజేందర్ గారు అప్పట్లో అటు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఆ పార్టీలోనే ఉన్నారు కాబట్టి ఆర్థిక మంత్రిగా పనిచేశారు కాబట్టి నోటీసులు ఇచ్చారు అనేది. ఇప్పుడు ఆయన బీజేపీలో ఉన్నారు కాబట్టి ఏం జరుగుతుంది, బీజేపీ వర్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చర్చకు వస్తుంది కాబట్టి. సో ఓవరాల్గా కాళేశ్వరంలో వాళ్ళు చెప్పిన ప్రాజెక్టు వ్యయం కానీ లేకపోతే వీళ్ళు చెప్పినట్టుగా అవినీతి జరుగుతుంది. బీజేపీ నాయకులు కూడా గతంలో మాట్లాడారు అవినీతి జరిగింది, దాంట్లో నిజానిజాలు బయటకు రావాలి అని. కానీ కేంద్ర మంత్రులు వచ్చి కాళేశ్వరం ద్వారా తెలంగాణలో 1,00,000 ఎకరాల సాగునీరు అందుతుంది, తెలంగాణ మొత్తం మాగాణవుతుంది, ఇలాంటి పొగిడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి మళ్ళీ